Hello everyone, welcome to RK Study Point. Today we are going to discuss another PYQ regarding SSC CGL English. So first question, select the most appropriate synonym of the given word caustic. జనరల్గా ఈ వర్డ్ కాస్టిక్ అనేది కెమిస్ట్రీలో వింటుంటాం. కాస్టిక్ సోడా, ఓకేనా, సమ్ కెమికల్ రియాక్షన్ సంబంధించి కెమిస్ట్రీలో. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో మీరు గమనించినట్టయితే కైండ్, జెంటిల్, సో ఈ రెండు సినానిమ్స్, వాటికవే ఇవి జనరల్గా మనం వాడే వర్డ్స్. సో ఆన్సర్ ఆ రెండు ఉండదు, ఎయిదర్ బి ఆర్ డి. ఎగ్జామ్లో ఒకవేళ తెలియకపోతే యూ కెన్ టేక్ రిస్క్, లాస్ట్ మూమెంట్లో ఈ రెండిట్లో ఒకటి పెట్టచ్చు, ఓకేనా. జనరల్గా కాస్టిక్ అంటే నథింగ్ బట్ విమర్శ, లేదంటే వ్యంగ్యంగా మాట్లాడడం, ఓకేనా. ఇంకా కైండ్ మీకు తెలిసిందే, జనరల్గా కైండ్ అంటే జెంటిల్, ఫ్రెండ్లీ నేచర్. సో మైల్డ్ అంటే నాట్ సివియర్, నాట్ సీరియస్. మైల్డ్ ఇంజురీస్ అంటూ ఉంటాం, మైల్డ్ ఇంజురీస్, సో నాట్ సివియర్ ఇంజురీస్. కాబట్టి మనకి ఇది కూడా ఎలిమినేట్ చేసేసి ఉండొచ్చు ఒకవేళ మీకు మైల్డ్ తెలిసింటే. సో డైరెక్ట్గా డి పెట్టేయచ్చు. సర్కాస్టిక్ అంటే వ్యంగ్యంగా, మనకు తెలుసు జనరల్గా. నెక్స్ట్ ఈడియం, మేక్ నో బోన్స్ అబౌట్ ఇట్, is nothing but to be completely frank, honest. Without any hesitation, చెప్పేయడం అన్నమాట. ఏం హెసిటేషన్ లేకుండా చెప్పేయడం, ఇంకా తెలుగులో చెప్పాలంటే కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేయడం. జనరల్గా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆరిజిన్, మనం సూప్ తాగేటప్పుడు ఒకవేళ నాన్ వెజ్ సూప్ తాగుతుంటే నథింగ్ బట్ బోన్ వచ్చిందనుకో సూప్లో, కాసేపు ఆగుతాం, స్టాప్స్ ఈటింగ్, ఓకేనా. అదే నో బోన్ అంటే గోయింగ్ స్ట్రైట్ వితౌట్ హోల్డింగ్ బ్యాక్, ఓకేనా. సో డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోవడం. స్పీకింగ్ ఫ్రాంక్లీ, టు హెసిటేట్ కాదు, టు రిమైన్ న్యూట్రల్ కాదు, టు డైరెక్ట్ అండ్ హానెస్ట్, ఓకే. కన్ఫ్యూజ్ ద లిజనర్. ఇవి మనం రోజు ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే, ఈడియమ్స్, ఫ్రేస్, యాంటినోమో, సినానిమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఎవన్సెంట్ ఏమిచ్చాడు, సినానిమా యాంటోనిమా? యాంటోనిమ్. జనరల్గా ఎవన్సెంట్ అంటే లాస్టింగ్ ఫర్ వెరీ షార్ట్ టైం. మీకు ఎగ్జామ్లో కొత్త వర్డ్ అనిపిస్తే స్కిప్ చేసేయండి ఫస్ట్ రౌండ్లో. ఇచ్చిన వర్డ్స్లో ఎపెరమల్ ఈజ్ నథింగ్ బట్ లాస్టింగ్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ట్రాన్సియంట్ అన్న షార్ట్ పీరియడే. ఎండ్యూరింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ లేదా కంటిన్యూ
కంటిన్యూగా ఉంటుంది అనమాట. ఫ్లీటింగ్ అంటే నథింగ్ బట్ బ్రీఫ్గా చెప్పేయడం అంతే. బ్రీఫ్గా అంటే నథింగ్ బట్ షార్ట్ నోట్స్ లాగా. సో ఇచ్చిన వాటిలో ఎండ్యూరింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఐడెంటిఫై ద మిస్స్పెల్డ్ వర్డ్. అవర్షియస్, టెమరేరియస్, పెనిటెంట్, ఇన్అడ్వర్టెంట్. జనరల్గా ఎగ్జామ్లో మీకు చెప్పాం, ఐఈఐ లేదు ఏఎన్టి ఈఎన్టి ఇటువంటివి ఇస్తూ ఉంటాడు. అవర్షియస్ అంటే హ్యావింగ్ గ్రీడీ డిజైర్. టెమరేరియస్ అంటే నథింగ్ బట్ రెక్లెస్, ర్యాష్. పెనిటెంట్ ఈజ్ నథింగ్ బట్ పక్షాతాపం చూపించడం, ఫీలింగ్ గిల్టీ, ఫీలింగ్ ఆర్ షోయింగ్ రిగ్రెట్ ఫర్ డూయింగ్ రాంగ్ థింగ్స్. ఇన్అడ్వర్టెంట్, ఇక్కడ ఈ రావాలి. ఎగ్జామ్లో మనం మీరు గమనించినట్టయితే ఇవి వస్తుంటాయి. సో ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇది స్పెల్లింగ్ తప్పు. నథింగ్ హ్యాపెనింగ్ బై యాక్సిడెంట్, నథింగ్ బట్, ఇంకా చెప్పాలంటే నాట్ ప్లాన్. సో ఆప్షన్ డి రాంగ్ ఉంది. లాస్ట్ ఇయర్ సిజిఎల్లో ఇటువంటి క్వశ్చన్ ఒకటి ఖచ్చితంగా వచ్చింది, ఎయిదర్ ఫ్రమ్ జీకే నుంచి, ఎయిదర్ ఫిజిక్స్, బయాలజీ, సైన్స్, వీటి నుంచి ఏదో ఒక సంథింగ్ ఇచ్చాడు. సో అక్కడ కూడా మనం క్లియర్గా చదువుకుంటే ఇవి పెట్టచ్చు. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ అన్ రీబేరింగ్ మెటామార్ఫిక్ టెక్స్చర్ వర్డ్ అన్నాడు. సో ఇది ఎగ్జామ్లో తెలియకపోతే ఫస్ట్ రౌండ్ స్కిప్ చేయండి. స్కిప్ చేసి మళ్ళీ వచ్చి జస్ట్ వర్డ్ డివైడ్ చేసి చదవండి. సో రీబేరింగ్ మెటామార్ఫిక్ టెక్స్చర్ వర్డ్. బ్లాస్టిక్ అని ఉంది లాస్ట్లో అన్నిటికీ. బ్లాస్టిక్ ఇక్కడ కే ఉంది. సో జనరల్గా మీరు చదివింటే కే అనేది రాదు ఇక్కడ. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. పార్ఫైరోబ్లాస్టిక్, ఇక్కడ కూడా థర్డ్ దాంట్లో ఎఫ్ఐఆర్ అని ఉంది. సో ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫర్. సో ఇది ఖచ్చితంగా మీకు తెలిసింటే పెట్టండి, లేదా స్కిప్ చేసేయండి. ఎగ్జామ్లో రిస్క్ తీసుకోవాలనుకుంటే మనం ఇలా ఎలిమినేట్ చేసి ఏబిలో రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇవన్నీ బయాలజీ టర్మ్స్. మీకు బయాలజీ క్లియర్గా చదివింటే ఇవి ఆన్సర్ చేయొచ్చు. సో రిస్క్ తెలియకపోతే రిస్క్ చేయాలి. 4 ఆప్షన్స్ తెలియకపోతే రిస్క్ చేయొద్దండి. మీకు 2 ఆప్షన్స్ తెలిసింటేనే ఎగ్జామ్లో రిస్క్ ట్రై చేయండి, లేదంటే వద్దు. సో ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ పోర్ఫైరోబ్లాస్టిక్, ఇది కరెక్ట్ ఆన్సరు. నథింగ్ బట్ రీబేరింగ్ మెటామార్ఫిక్ అనే ప్రాసెస్ అది. నెక్స్ట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఏ పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ ద వెల్తీ. జనరల్గా ఓలిగర్కీ ఈజ్ నథింగ్ బట్, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఉంటుంది, పవర్ అనేది స్మాల్ అలైడ్ గ్రూప్స్ వీళ్ళతో ఉంటుంది. నెక్స్ట్, అరిస్టోక్రసీ ఈజ్ నథింగ్ బట్ అప్పర్ క్లాస్ పీపుల్కి మాత్రమే గవర్నమెంట్ పవర్.
వాళ్ళకి గవర్నమెంట్ పవరు అప్పర్ క్లాసు వాళ్ళకి హై స్టేటస్లోనే ఉంటుంది, హై స్టేటస్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. ప్లూటోక్రసీ, జనరల్గా ప్లూటో అంటే వెల్త్. ఇక్కడ ఉన్న వాటిలో క్రసీ నథింగ్ బట్ పవర్, డెమోక్రసీ అంటాం, పీపుల్స్ పవర్. ఓకేనా. మెరిటోక్రసీ అంటే నథింగ్ బట్ ఓన్ అన్నమాట. అంటే ఒక పీపుల్కి గెట్ పవర్ ఆర్ సక్సెస్ based on their own abilities లేదా హార్డ్ వర్క్, టాలెంట్, వీటి మీదే వస్తుంది. జనరల్గా మీకు ప్లూటో అంటే వెల్త్, ఈ ప్లూటో అంటే వెల్త్ అని తెలిస్తే ఇది పెట్టేయచ్చు ఆప్షన్. ఓకేనా. జనరల్గా వెల్త్ అంటే ప్లూటో. సో ఏ పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద రూల్ ఆఫ్ వెల్త్ అంటే ప్లూటో. ఒలిగర్కీ అంటే గవర్నమెంట్ పవర్ వెస్ట్ విత్ స్మాల్ ఎలైట్ గ్రూప్. సో ఇవి కూడా నేర్చిపెట్టుకోండి. ఓన్లీ ఆఫ్టర్ ఎ డికేడ్ ఆఫ్ ఫీల్డ్ వర్క్ డాష్ ఫుల్లీ గ్రాస్ప్ ద dialects nuances. So sorry, ఓన్లీ ఆఫ్టర్, ఈ ఓన్లీ ఆఫ్టర్తో స్టార్ట్ అయిందంటే ఇక్కడ ఇన్వర్షన్ వస్తుంది. ఇచ్చిన వాటిలో ఇన్వర్షన్ ఏమున్నాయి, రెండే ఉన్నాయి, బి సి. ఓకేనా. అదే హ్యాడ్ షీ అంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్, విచ్ ఈస్ నాట్ సూటబుల్ టు ద అబోవ్ వన్. సో మనం డైరెక్ట్గా డిడ్ షీ పెట్టచ్చు. ఓకేనా. ఈ ఓన్లీ ఆఫ్టర్, ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ఓన్లీ ఆఫ్టర్తో స్టార్ట్ అవుతే మనం ఇన్వర్షన్ ఫాలో అవ్వాలి. ఇవి మన ఇంగ్లీష్ వీడియోస్లో చెప్పినాము, అక్కడ చూడండి. The professor's remarks were so dense with jargon that they bordered on dash. సో జనరల్గా ఇలా ఫిలప్స్ ఇచ్చినప్పుడు మీరు ఇంకోటి కూడా గమనించండి. ఇక్కడ ఏది రావాలి, అడ్జెక్టివా, వర్బా, నౌనా. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఒకవేళ ఒకటే ఉంది, ఇప్పుడు నౌన్ రావాలి, నౌన్ ఒకటే ఉన్నింది అనుకో, అది పెట్టేస్తాం ఆన్సర్ డైరెక్ట్. ఓకేనా. అలా ఎలిమినేట్ కూడా చేయండి. ఎగ్జామ్లో ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, ఎలిమినేషన్ తెలియాలి, స్కిప్ కూడా తెలియాలి, ఏవి స్కిప్ చేయాలన్నా కూడా తెలిసి ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ నౌన్ రావాలి. ఓకేనా. ఇచ్చిన వాటిల్లో నౌన్ ఒపాసిటీ అనేది ఇది నౌన్, కానీ మీనింగ్ ఏమొస్తుంది, నథింగ్ బట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ల్యాకింగ్ క్లారిటీ. అంటే ఏంది, ప్రొఫెసర్ అనే అతను సంథింగ్ చెప్పాడు, ఏదో రిమార్క్స్ అంటే సంథింగ్ తన ఒపీనియన్ రిమార్క్స్లో చెప్తే వేర్ సో డాన్స్ విత్ జార్గన్ దట్ దే బోర్డెడ్ ఆన్. సో చెప్పాడు, నిజం చెప్పాలంటే ఇప్పుడు ఏమవుతుంది, ఆ ప్రొఫెసర్ చెప్పిన సంథింగ్ అర్థం కాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఓకే. సో ఆప్షన్ ఏ ఉండొచ్చు. సో కానీ మిగతా రెండు కూడా చూడండి. ఆప్షన్ ఏ నౌన్ పెట్టేయచ్చు, కానీ కిందకి వెళ్ళి చూస్తే ఒపాక్యూ ఇది అడ్జెక్టివ్. సో బి అనేది అడ్జెక్టివ్, ఇది రాదు. ఒపాకస్ అంటే is nothing but some
ఈ టర్మ్ ఎక్కడో యూజ్ చేస్తామంటే జనరల్గా సమ్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్స్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ రిలేటెడ్ లేదు. ఒపాలసెంట్ అంటే కలర్ చేంజింగ్, అంటే పైన దానికి రిలేటెడ్ లేదు. సో ఇచ్చిన వాటిలో నౌను ఒపాసిటీ అనేది మనం ఆన్సర్ చేయొచ్చు, విచ్ ఈజ్ నథింగ్ బట్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఆ ప్రొఫెసర్ సంథింగ్ రిమార్క్స్ చెప్పాడు, అవి క్లారిటీగా లేవు. హర్ రీబటల్ దో ఎలక్వెంట్ ఫెయిల్డ్ టు డాష్ ది సెంట్రల్ ఇష్యూ రైజ్డ్ బై ద అపోజిషన్. జనరల్గా మనం న్యూస్ ఫాలో అవుతూ ఉంటే పాలిటిక్స్లో ఏదైనా ఒక ఇష్యూ రైజ్ అయింది అనుకోండి, అపోజిషన్ ఏం చేయాలా? అపోజిషన్ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూ. ఓకేనా? ఈ జనరల్గా పార్లమెంట్ సెషన్స్ ఇవి మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అడ్రస్ నథింగ్ బట్ దాన్ని డీల్ చేయాలి. డీలు, డిస్కస్. డిగ్రెస్ అంటే స్టే అవే. సర్కమ్వెంట్ అంటే టు అవాయిడ్. ఇల్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్కేప్, అవాయిడ్. సో దాన్ని డిస్కస్ చేయాలి కాబట్టి అడ్రస్. ఇది మనం న్యూస్, పార్లమెంట్ సెషన్స్ ఏమైనా జస్ట్ ఏం కూర్చొని చూడాల్సిన అవసరం లేదు, మనకు అర్థమవుతుంది అపోజిషన్ దాన్ని అడ్రస్ చేయాలా అని. సో ఎర్రర్ ఇచ్చాడు మనకి. ఎర్రర్లో లాస్ట్ ఇయర్ ఎక్కువగా ప్యారలలిజం ఇచ్చాడు, ఎస్ఈఎస్ ఇచ్చాడు, సింగులరు, ప్లూరల్, వీటి మీదే ఇచ్చాడు ఎక్కువ క్వశ్చన్స్. So the reforms being recommended by the panel are not only intended to streamline administrative functions, but also addressing the asymmetries in resource allocation that have long plagued rural districts. So the not only, okay, but also, okay. ఇక్కడ చూస్తే నాట్ ఓన్లీ ఈజ్ ఫాలోడ్ బై టు స్ట్రీమ్ లైన్. ఓకేనా? ఇక్కడ వచ్చేందుకు బట్ ఆల్సో అడ్రస్సింగ్. సో ప్యారలిజం ఇచ్చాడు ఇక్కడ. సో ప్యారలిజం మిస్ అవుతుంది. అడ్రస్సింగ్ అనేది ఉండకూడదు. ఏముండాలి? టు అడ్రస్. సో పార్ట్ 3లో తప్పు ఉంది. టు అడ్రస్ ఇవి చూసుకోండి. ఏవి ఇచ్చాడు ఎక్కువగా మనకు? ప్యారలిజము, థర్డ్ పర్సన్ ఎస్ఈఎస్, సింగులర్, ప్లూరల్, నెయిదర్, నారు, ఎయిదర్, ఆరు. ఇవి రిపీట్ చేస్తున్నాడు ఎక్కువ. సో నెక్స్ట్, వాట్ ద కమిటీ ఫెయిల్ టు డెలిబరేట్ అండ్ అడిక్వేట్లీ వేర్ నాట్ ద పాలసీస్ ఆబ్జెక్టివ్స్ దెమ్సెల్వ్స్ బట్ ద పొలిటికల్ ramifications it might have had if implemented without broader consensus. సో మనం ఎగ్జామ్లో ఇలా చూసినప్పుడు ఇవి చూసుకోవాలి. వర్, హ్యావ్, హ్యాడ్ ఇవి చూసుకుంటే వర్ అంటే ప్లూరల్ ఉండాలి ఇక్కడ. సో వాట్ ద కమిటీ ఫెయిల్డ్ అనేది సబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్, ఇది సింగులర్. వాట్ ద కమిటీ ఫెయిల్ టు డెలిబరేట్ అనేది సింగులర్ కాబట్టి వాళ్ళు ఏదో పాలసీస్ తీసుకొని వచ్చారు. సో సింగులర్ కాబట్టి వర్ రాదు, వర్జ్ వస్తుంది ఇక్కడ. సో దీంట్లో ప్లూరల్, సింగులర్ మీరు ఇచ్చాడు. నెక్స్ట్, యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్. ద లాబొరేటరీ విల్ హ్యావ్ డబుల్ చెక్డ్ ద రీఏజెంట్స్ బై డాన్. విల్ హ్యావ్ ఇచ్చాడు మనకి ఆప్షన్లో. విల్ హ్యావ్ బీన్ లేదు, ఒక సింగులర్ అయితే హ్యాస్ బీన్ అన్నా ఉండాలి. సో విల్ హ్యావ్ ఇక్కడ చూస్తే ఓన్లీ హ్యావ్ బీన్ ఉంది, ఎలిమినేట్. విల్ హ్యావ్ బీన్ ఉంది, ఇక్కడ విల్ బీ. వుడ్ హ్యావ్ బీన్ which is not related to this one.
ఓకేనా. సో డైరెక్ట్గా బి పెట్టేయచ్చు మనం ఆప్షన్లో, సబ్జెక్టు వర్బు ప్లస్ ఆబ్జెక్టు. అదే రివర్స్ అయితే ఆబ్జెక్టు వర్బు సబ్జెక్టు. ఇక్కడ వచ్చి ఆబ్జెక్ట్ ఏంది, రీఏజెంట్స్. ది రీఏజెంట్స్ విల్, రీఏజెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుంది. విల్ హ్యావ్ బీన్ డబుల్ చెక్డ్ బై ద, ఎవరు చెక్ చేయాలి, ల్యాబొరేటరీ. మీరు ఈ బై చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఇది బై డాన్ అంటే నథింగ్ బట్ డాన్ అండ్ డస్క్. ఓకేనా, వాటిని వాడాడు అంతే. ఈ బై సంబంధం లేదు ఈ దీంట్లో. సో విల్ హ్యావ్ వచ్చింది కాబట్టి ఆన్సర్లో హ్యావ్ బీన్ ఖచ్చితంగా ఉంటుంది. విల్ ఉంది కాబట్టి విల్ ఉంటుంది. అదే ఫ్లోర్ సింగులర్ అయితే హ్యాజ్ వచ్చింటారు. సో డైరెక్ట్గా మనం 3 ఎలిమినేట్ చేసి బి పెట్టేసిండొచ్చు. రేర్ మినరల్స్ ఆర్ నోన్ టు హ్యావ్ బీన్ సీక్రెట్లీ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సైట్ బై అన్ఆథరైజ్డ్ వర్కర్స్ బిఫోర్ ద ఇన్స్పెక్షన్. టు హ్యావ్ బీన్ ఉందంటే ఆప్షన్లో హ్యాజ్ లేదా హ్యావ్ ఉండాలి. ఓకేనా, ఫస్ట్ దాంట్లో లేదు, సెకండ్ దాంట్లో లేదు, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో హ్యాడ్ ఉంది. హ్యాడ్ ఉండదు, హ్యాజ్ లేదా హ్యావ్ ఉండాలి. సో డైరెక్ట్గా ఇలా ఎలిమినేట్ చేసి పెడితే మనకు టైం సేవ్ అవుతుంది ఎగ్జామ్లో. సో టైం సేవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ సూటబుల్ వర్డ్, ఓకే, దాన్ని రీప్లేస్ చేయమంటారు బోల్డ్ లెటర్లో ఉండేది. ఐ సజెస్టెడ్ దట్ హీ గోస్ టు ద డాక్టర్ ఇమీడియట్లీ. ఇది గుర్తుపెట్టుకోండి, జనరల్గా సింగులర్ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు మనము ఈఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేస్తూ ఉంటాం. కానీ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి, లేదా సజెషన్స్ లేదా డిమాండ్స్ ఇటువంటి వచ్చినప్పుడు ఈఎస్ యాడ్ చేయం. ఈవెన్ దో అది థర్డ్ పర్సన్ సింగులర్ అయినా మనము ఎస్ ఈఎస్ యాడ్ చేయం. ఓకేనా. సో ఈఎస్ చేస్తే ఈ గో టు ద డాక్టర్ ఇమీడియట్లీ, మనం సజెషన్ ఇస్తున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఇమీడియట్గా అని. ఐ ఆమ్ యూజ్డ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మీకు లాస్ట్ పేపర్లో చెప్పినట్టున్నాను, యూజ్డ్ టు ఆట్ టు ఇవి వచ్చినప్పుడు 2 ప్లస్ V1 ఉండదు, జెరండ్ ఫామ్ వాడాలి. సో గెట్ వచ్చి ఏమవుతుంది, గెట్టింగ్. సో ఆప్షన్ సి గెటింగ్, టు గెటింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే యూజ్ టు ఆర్ టు వచ్చినప్పుడు జెరండ్ ఫామ్ వాడాలి. నెక్స్ట్, షీ సెడ్ హీ డజంట్ లిసన్ టు మీ. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీడ్ ఇచ్చాడు. సో హీ డజంట్ లిసన్ టు మీ. ఏముంది తీస్తే దట్టు పెడతాం. సో ఫస్ట్ ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఎందుకంటే మనము దట్టు పెడతాం. షీ సెడ్ దట్ he doesn't listen to me. సో V1 వస్తే V2 అవుతుంది. డూ డిడ్, డిడ్ ఎక్కడుంది, 2 ఉన్నాయి. సో బి ఎలిమినేట్. షీ సెడ్ దట్ డిడ్ ప్లస్ V1, జనరల్గా మనకు డిడ్ వచ్చిందంటే ఇక్కడ ఏముంది, లిజన్డ్ V3, విచ్ ఇస్ గ్రామటికల్ ఎర్రర్. సో డైరెక్ట్గా సి పెట్టచ్చు. ఓకేనా. షీ సెడ్ దట్ హీ డిడ్ంట్ లిసన్ టు హర్. ఈ స్ట్రక్చర్ అని మనం ఒక వీడియోలో చెప్పినాము, ఆ వీడియో చూడండి. ఎగ్జామ్లో మనం ఎలిమినేట్ మెథడ్లోనే ఆన్సర్ చేసేయాలి, ఎందుకంటే మనకు టైం ఉండదు. The manager informed the employees that the deadline for submission had been extended by 2 days.
సో deadline for submission had been extended యాజ్. ఇప్పుడు ఇక్కడ హ్యాడ్ వచ్చిందంటే మనకు క్వశ్చన్లో హ్యాజ్ వచ్చిండాలి. ఓకేనా? సో హ్యాజ్ ఎక్కడ ఉంది? దీంట్లో లేదు, దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు. సో ఇది ఓకేనా? సో హ్యాజ్ అదే మనకు క్వశ్చన్లో హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ని మార్చినప్పుడు హ్యాడ్ బీన్ ఎక్స్టెండెడ్ అవుతుంది. డోంట్ థింక్ ఏం డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అని అనుకోవద్దని, మీరు ఆ వీడియో చూడండి. మన డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియో ఉంది, అది చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవి చెప్పాను. సో మీరు దిస్ నరేటివ్స్ మీరు చూసినట్టయితే ఇప్పుడు 1 2 3 4 దీస్ నరేటివ్స్ అన్నాడంటే ఏదో ఉంది. సో 1 స్టార్ట్ రాదు కాబట్టి బి ఎలిమినేట్ అయిపోద్ది. సైన్స్ ఫిక్షన్ ఈజ్ ఎ జనర్ ఫర్ స్పెక్యులేటివ్ ఫిక్షన్. ఓకే, స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. దిస్ మేక్స్ ఇట్ ఏ పవర్ఫుల్. దిస్ మేక్స్ ఇట్ అన్నాడంటే 3 రాదు. వైల్ ఎంటర్టైనింగ్ ద జనర్ సర్వ్స్. సో వైల్ ఎంటర్టైనింగ్ ద జనర్ సర్వ్స్ ఏ పర్పస్ అంటే ఇది కూడా ఛాన్స్ లేదు. అంతకుముందు సంథింగ్ జరిగిండాలి. సో స్టార్టింగ్ 2 ఉండాలి. ఇలా ఎగ్జామ్లో రాసుకోండి. 1 2 3 4 రాసి ఊరికి ఒకసారి చదివి ఎలిమినేట్ చేసేసామంటే ఏది అని ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ అయింది 2 4 అంటే ఒకసారి ఆప్షన్ చదువుతూ వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇప్పుడు మన క్లారిటీ వచ్చింది కాబట్టి 2తో స్టార్ట్ అవుతుంది. సైన్స్ ఫిక్షన్ ఈజ్ ఎ జనర్ ఆఫ్ speculative fiction that typically deals with imaginative concepts such as futuristic science and technology. ఓకే, జనర్ ఇక్కడ చూస్తే వైల్ ఎంటర్టైనింగ్ ద జనర్ సర్వ్స్ ఏ పర్పస్ అంటే ఇక్కడ కంటిన్యూషన్ ఉంది. ఓకేనా? సో 2 4 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ, ఇది రైట్ ఆన్సర్. మీకు డౌట్ వస్తే ఒకసారి క్లియర్గా చదవండి. వైల్ ఎంటర్టైనింగ్ ద జనర్ సర్వ్స్ ఏ పర్పస్ బియాండ్ మీర్ ఎస్కేపిజం. ఓకే, అంతే. ఈ నరేటివ్స్ ఈ రెండింటి ఇప్పుడు వచ్చిన నెరేటివ్స్ని ఆఫన్ ఎక్స్ప్లోర్ ద ఎథికల్ అండ్ సోషల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు జెనెటిక్ ఇంజనీరింగ్. ఓకేనా? సో దీనికి కంటిన్యూషన్గా దిస్ మేక్స్ ఇట్ ఏ పవర్ఫుల్ టూల్ ఫర్ సోషల్ కామెంటరీ అండ్ ఫర్ యాంటిసిపేటింగ్ ఫ్యూచర్ ఛాలెంజెస్ అండ్ డైలమాస్. ఓకేనా? సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. మీకు డౌట్ వస్తే చదవండి. మనకు ఈ 2 ఎలిమినేట్ అయిపోయింటాయి. ఈ రెండింటిలో మీకు డౌట్ వస్తుంది. సో కంటిన్యూస్గా చదివితే ఎగ్జామ్లో ఒక 1 minute ఆన్సర్ చేసేయచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ సేమ్ 1 2 3 4 రాసుకోండి. దిస్ ప్రాసెస్ అన్నాడు, ఫుడ్ ప్రాసెసింగ్ ఛాన్స్ ఉంది. దిస్ మెథడ్ అన్నాడు, ఫర్దర్ మోర్ అన్నాడు. సో 2 స్టార్ట్ అయ్యేది ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకు. సో ఇది పెట్టే ఛాన్స్, ఎందుకంటే దిస్తో స్టార్ట్ అవ్వదు, దీస్తో స్టార్ట్ అవ్వదు, ఫర్దర్ మోర్ స్టార్ట్ అవ్వదు. ఫుడ్ ప్రాసెసింగ్ అంతే. థ్యాంక్ యూ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ 3 ఎలిమినేట్ చేసాం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.